ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం జ్యోతిషాంపదే నమ. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హైక్యముపాస్మహే. ఆస్ట్రోటాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం గురువు యొక్క విశిష్టత అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు మనకి ప్రత్యేకమైన రోజు గురు పౌర్ణమి. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా మనము గురువుల పట్ల మనకి ఉన్న శ్రద్ధని మనం ఎప్పుడు కూడా వ్యక్తం చేస్తూ ఉండాలి. అయితే ఈరోజు మన జన్మజాతకంలో ముఖ్యంగా గురువు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాడు. అయితే మనము ఈరోజు ఈ గురువు ఒక విశిష్టతని పూర్తిగా మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని ఇంకా సుఖవంతంగా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే మనకి జ్యోతిషం అనేది ఒక జ్ఞాన చక్షు లాగా, అంటే జ్ఞానపూరితమైన చక్షు అనేది జ్యోతిషం. కాబట్టి ఇలాంటి జ్యోతిషంలో మనకి ముఖ్యంగా 2 గ్రహాలు ఉన్నాయి. మనకి గురువు పాత్ర పోషించేవి 2 ఉన్నాయి. ఒకటి గురువు బృహస్పతి, ఆయన ఒక గురువు, ఆయన దేవగురువు. ఇంకొక గురువు ఎవరంటే శుక్రాచార్యుడు, ఆయన రాక్షస గురువు. అయితే వీళ్ళిద్దరికి అసలు ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి, అసలు వీళ్ళు మన జీవితంలో ఎలాంటి పాత్రను పోషిస్తారు అనే ముఖ్యమైన విషయం మనం తెలుసుకుందాం. ఇప్పుడు దేవగురువు అయినటువంటి బృహస్పతి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మనకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. జ్ఞానం ద్వారా మనం తరింపజేసే ప్రయత్నం అయితే చేపిస్తూ ఉంటాడు అనమాట. అందుకోసమే ఇప్పుడు ఎవరికైనా చూడండి, గురువు మహర్దశ వచ్చినప్పుడు వాళ్ళు మామూలుగా ఏ మార్గాన్ని అయితే, ఏ ధర్మ మార్గాన్ని అయితే వాళ్ళు ఎంచుకుంటారో దాంట్లో పూర్తిగా వాళ్ళు నిమగ్నమే ఉంటారనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నేను కేవలం ఒక ధర్మాన్ని పట్ల నేను చెప్పడం లేదు. ఇక్కడ వాళ్ళు ఏ ధర్మాన్ని అయితే స్వీకరించి ఉంటారో ఆ ధర్మాన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఆచరించే ప్రయత్నం అయితే వాళ్ళకు గురుమార్గదశ వచ్చినప్పుడు అది తప్పకుండా వాళ్ళు ఆచరిస్తారనమాట. అట్లాగే ఇప్పుడు శుక్రాచార్యుడు ఉన్నాడు. ఈయన ఏంటంటే దైత్య గురు. ఎప్పుడు కూడా మీరు చూసినట్టయితే రాక్షసులకి గురువు అయినటువంటి శుక్రాచార్యుడు. అయితే ఈ రాక్షసుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది? మామూలుగానే వాళ్ళకి లౌకికమైన విషయాల పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఐశ్వర్యం కావాలి, ధనం కావాలి, పదవి కావాలి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని శాసించే విధంలోనే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు. వాళ్ళ తపస్సు ఆచరించినా కూడా వాళ్ళు ఎవరి మీద దండయాత్ర చేసి విజయం పొందాలనే ఆకాంక్షతోనే వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారన్నమాట. కాబట్టి వీటికి ముఖ్యంగా ఎవరు సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే ఎవరు దానికి దేశాలు తీసుకొని వాళ్ళు ఆచరణ చేస్తూ ఉంటారు, అది శుక్రాచార్యుడు అనమాట. కాబట్టి ఈ శుక్రుడు అనేవాడు లౌకికమైన సుఖాలు మనకి అందింపజేయడానికి శుక్రాచార్యుడు యొక్క చాలా అవసరం ఉంటుంది మనకి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక దేహం కలిగిన తర్వాత దేహానికంటూ కొన్ని సుఖాలు అనేది అది కోరుతూ ఉంటుంది. అంటే సుఖం వల్లనే మనకి ఎప్పుడు కూడా ముక్తి అయితే లభించదు. అందుకోసమే ఈ శుక్రుడు మనకి కన్యారాశిలో, ముఖ్యంగా రోగస్థానమైనటువంటి కన్యారాశిలో ఎప్పుడు కూడా నీచం పొందుతూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ సుఖాన్ని అనుభవించడం వల్ల మనిషి ఎప్పుడు కూడా రోగగ్రస్తుడు అవుతూ ఉంటాడు. కాబట్టి ఇది శుక్రాచార్యుడిని నీచం పొందడంలో ముఖ్యమైన ఉద్దేశం. ఇదే శుక్రాచార్యుడు గురువు ఇంట్లో ఉచ్చస్థితి పొందుతాడు అనమాట. అంటే దీని అర్థం ఏంటి? జ్ఞానం ఒక్కటే మనకు సుఖాన్ని అందించగలుగుతుంది, కానీ వేరేది కూడా సుఖాన్ని అందించలేదు అనేది ఇక్కడ శుక్రాచార్యుడు నిరూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే దేవగురు అయినటువంటి బృహస్పతి, ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతూ ఉంటాడు. తన యొక్క సంపూర్ణమైన దృష్టిని మకర రాశి, ఏదైతే కర్మస్థానం మనం ఏదైతే అంటామో ఆ కర్మ పట్ల మనకి ఎప్పుడు కూడా కర్మాచరణ అనేది ఎప్పుడు కూడా జ్ఞానపూరితంగానే ఉండాలి. ఈ జ్ఞానపూరితంగా ఉండాలి కాబట్టి బృహస్పతి, దేవగురు అయినటువంటి బృహస్పతి ఎప్పుడు కూడా కర్మస్థానాన్ని, సంపూర్ణమైన దృష్టిని ఎప్పుడు కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకోసమే కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొంది అతని సంపూర్ణమైన దృష్టి మకర రాశి మీద పెడుతూ ఉంటాడు. ఎందుకంటే కర్మాచరణ ఎప్పుడు కూడా జ్ఞానపూరితంగానే ఉండాలి. అజ్ఞానంతో ఎప్పుడైనా కర్మ చేస్తూ ఉంటాం, ఏ కర్మ అయినా కూడా జ్ఞానపూరితంగా ఆచరించకుంటే అది వ్యర్థం అవుతుంది. కాబట్టి కర్మాచరణ చేసేటప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం అనేది సంపూర్ణంగా మనకి ఉండాలన్నమాట. అప్పుడే దానికి మనం సంపూర్ణమైన న్యాయం కూడా చేయగలుగుతూ ఉంటాం. అయితే మనకి ఉదాహరణకి మనము పురాణాల్లో
కొన్ని ఉదాహరణలు మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు మహాభారతంలో మనం చూసినట్టయితే పాండవులు, తర్వాత వీళ్ళు కౌరవులు, వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక వైరం అనేది ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ వైరం ఎందువల్ల కలుగుతుందంటే వీళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు సుఖాన్ని వాంఛిస్తూ ఆ పదవి ప్రాప్తి కోసం ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు? ఈ కౌరవులు. తర్వాత పాండవులు ఎప్పుడు కూడా జ్ఞానపూరితమైన జీవితాన్ని వాళ్ళు గడపాలని ప్రయత్నిస్తూ ఉండడం వల్లనే కృష్ణ పరమాత్మ వాళ్ళకి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ జగద్గురు కాబట్టి ఇక్కడ బృహస్పతి ఎవరంటే ఇక్కడ జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మనే ఇక్కడ ముఖ్యంగా ఆ పాత్రను పోషిస్తూ ఇక్కడ వీళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని కూడా అందించాడు స్వామి. ఇది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది. ఎప్పుడైతే లౌకికమైన సుఖాల పట్ల తాపత్రయం ఎక్కువ ఉన్న వాళ్ళు దాంట్లో ఎట్లాంటి కూడా జ్ఞానము ఆర్జించకుండా కేవలం సుఖాన్ని పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి పతనానికే వాళ్ళ ఆఖరి ప్రయాణం పతనాన్ని వైపే తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఇది మనము పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ బృహస్పతి అనేది ముఖ్యమైన గ్రహం అన్నమాట. ముఖ్యం మనకి బృహస్పతి అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకి ఒక నరకప్రాయమైనటువంటి ఒక సందర్భం మనకి ఏర్పడినప్పుడు అక్కడ మనకి ధనం చేత కానీ ఎట్లాంటి సుఖం అయితే మనకు లభించదు. ఎప్పుడైతే దాని పట్ల మనకి అవగాహన పెరుగుతుందో, దాని పట్ల ఎప్పుడైతే జ్ఞానం మనకి లభిస్తూ ఉంటుందో దానివల్లే మనకు సుఖం అనేది లభిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టే ఇక్కడ మీరు శుక్రాచార్యుడు కూడా ఉచ్చస్థితి అంటే తన ఒక ఉచ్చస్థితిని ఎక్కడ పొందుతున్నాడంటే గురువు ఒక ఇంట్లోనే ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఒక విషయం పూర్తిగా మనకి అవగతం కావాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా లౌక్యమైన సుఖాలు పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనకి జ్యోతిషపరంగా మనం చూసినప్పటికీ కూడా మనకి శుక్రుడు ఏదైతే గ్రహం ఉందో ఈ లౌకికమైన సుఖాలను అందజేసే గ్రహము గురువు ఇంట్లో వెళ్ళి అంటే మీనరాశిలో గురువు ఇంట్లో వెళ్ళి అతను ఉచ్చస్థితి పొందుతున్నాడు. వాస్తవాన్ని చూస్తే మనం జ్యోతిషపరంగా మనం ఏం చెప్పుకుంటాం, మనకి గురువుకి శుక్రుడికి పడదు అని చెప్తూ ఉంటాం. కానీ ఏదైతే శత్రుస్థానం అవుతుందో అక్కడే శుక్రుడు వెళ్ళి ఉచ్చస్థితి పొందుతున్నాడు, అంటే మీనరాశిలో ఉచ్చస్థితి పొందుతున్నాడు. అది గురువు ఒక స్థానం. అది ఎందుకు అట్లా పొందుతున్నా అంటే శుక్రాచార్యుడు కూడా తెలుసు ఈ లౌకికమైన సుఖాల వల్ల మనిషికి అయితే ఉత్తమ గతి అయితే లభించదు. కాబట్టి వానికి ఎప్పుడైతే జ్ఞానం ఏదైతే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానం కలిగినప్పుడే వాడికి మోక్షం అనేది లభిస్తుంది అన్న విషయం శుక్రుడు కూడా తెలుసు. కాబట్టి ఈ శుక్రుడు వెళ్ళి మోక్షస్థానం అయినటువంటి ఇంట్లో అదైతే మీనం ఉందో అక్కడ ఉచ్చస్థితి పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకి ఈ లౌకికమైన వాంఛల పట్ల మనకి ఒక అసంతృప్తి భావన కలిగి మనం ఏంటంటే ఒక ఉన్నతమైన స్థితి కోసం ప్రయత్నించడం కోసమే మనం అన్ని కూడా కర్మలు చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ కర్మాచరణ పట్ల అందరూ కూడా పూర్తిగా అవగతం అవ్వాలి. దాంతోపాటు జ్ఞానపూరితమైన కర్మలను ఆచరించడం వల్లనే మనకి మోక్షం అనేది మనకి లభిస్తూ ఉంటుంది. అట్లాగే మనం సుఖంగా కూడా ఉండగలుగుతాం. మనం ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఈ యొక్క విశేషాన్ని మీరు అందరూ కూడా మనకి ఎవరైతే ఈ జ్ఞానాన్ని ప్రసాదించారో మనకి మోక్షాన్ని ప్రాప్తించే జ్ఞానం ఎవరైతే ఇస్తూ ఉంటారో మనకి అయితే లౌకికమైన జ్ఞానం కాకుండా ఎవరైతే మోక్ష సాధన కోసం మనకి ఎవరైతే జ్ఞానాన్ని అందింపజేస్తూ ఉంటారో వాళ్ళే మనకి పరమాచార్యులుగా మనం ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి అలాంటి గురువులందరికీ కూడా మనం సాష్టాంగంగా నమస్కరించి మీకు ఎవరైతే ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా వాళ్ళకి బద్దులై ఉండండి. వాళ్ళని ఎప్పుడు కూడా రోజు స్మరించుకోండి. వాళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులు మనకి. కాబట్టి ఉదయాన్నే లేచి వాళ్ళ స్మరణ చేయడం వల్ల మనకి ఆ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. నమస్కారం.